అక్కడ ప్రభుత్వాలు లేవు, ప్రభుత్వ వ్యవస్థలు లేవు. మొత్తం దేశాన్ని ఈ డ్రగ్ మాఫియా నడుపుతోంది. రాజకీయ నాయకులు మహా కేటుగాళ్ళండి. సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన ఒక మహిళ వీడియో పెట్టింది పాపం నిజాయితీగా. ఫుల్ బాటిల్ ఇచ్చిన వాడికి ఓటేశారు, హాఫ్ బాటిల్ ఇచ్చిన వాడికి ఓటేయలేదు. పాప్కార్న్ అక్కడ బటర్ ఫ్లేవర్ కోసం డయాసిటిన్ అనేది వాడతారండి. అది తింటే పాప్కార్న్ లంగ్ డిసీజ్ వస్తుంది, లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ప్రభుత్వం అమ్ముతుంటే ఇతర మాదక ద్రవ్యాలు స్మగ్లర్లు జోరు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అనేది భయంకరంగా తయారైంది. ఆ గంజాయి స్మగ్లింగు, దాన్ని పట్టుకోవడానికి స్పెషల్ టీములతో ప్రభుత్వాలు ఎన్ని ఎఫర్ట్లు చేస్తున్నా ప్రజల్లో అవి విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. దాని మీద ఈరోజు మన అతిథి విశ్లేషకులు వాసిరెడ్డి అమర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి, ఇప్పుడు స్కూల్స్ మీరు ఇందాక ఎపిసోడ్లో చెప్పారు స్కూల్స్ దగ్గర చాక్లెట్ల రూపంలో వస్తుందని. అసలు ఇంకా ఎన్ని రూపాల్లో ఈ గంజాయి ఇతర డ్రగ్స్ ప్రజల్లోకి వచ్చేసినాయి? ఫ్యూచర్ అసలు ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు? ఆల్రెడీ ఉందండి. దక్షిణ అమెరికాలో మెక్సికో, కొలంబియా లాంటి అనేక దేశాల్లో పరిస్థితి ఇవాళ ఏంటంటే, నువ్వు బతకాలంటే, నువ్వు సేఫ్గా ఉండాలి, ఎవరు నేను కిడ్నాప్ చేసుకెళ్ళకూడదు లేదా చంపకూడదు అనుకుంటే అక్కడున్న డ్రగ్ లార్డ్కి నువ్వు ట్యాక్స్ కట్టాలి. పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు పొందాలి, వాళ్ళ ఆజ్ఞ మేరకే పనిచేయాలి. అక్కడ ప్రభుత్వాలు లేవు, ప్రభుత్వ వ్యవస్థలు లేవు. మొత్తం దేశాన్ని ఈ డ్రగ్ మాఫియా నడుపుతోంది. ఎప్పుడు ఎవరినైనా కిడ్నాప్ చేసుకెళ్ళచ్చు. వాళ్ళు సమాంతర ప్రభుత్వాలు, వాళ్ళ మళ్ళీ తేడాలు ఉంటాయి. ఈ గ్యాంగ్కి ఆ గ్యాంగ్కి వారు. జైళ్లలో ఈ గ్యాంగుల మధ్య వారు నడిస్తే ఒక్కోసారి 100 నుంచి 150 మంది చనిపోతారు కొట్లాటల్లో జైళ్లలో. ఊహించగలరా? అది దాన్ని మనాళ్ళు పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఇమిటేట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు మహా కేటుగాళ్ళండి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు. ఎన్నికల్లో గెలవాలి, అధికారం కావాలి, ఇదే వాళ్ళ లక్ష్యం. జనాల్లో వీక్నెస్ని వాళ్ళు పట్టేసినట్టుగా ఇంకెవరూ పట్టలేరు. తప్పు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి రాజకీయ నాయకులది కూడా కాదేమో అని. ఎన్నికల్లో ఓటు వేయాలంటే మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఒక మహిళ, సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన ఒక మహిళ వీడియో పెట్టింది పాపం నిజాయితీగా. ఫుల్ బాటిల్, బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్ ఇచ్చిన వాడికి ఓటేశారు, హాఫ్ బాటిల్ ఇచ్చిన వాడికి ఓటేయలేదు. 5,000, 10,000, కొన్ని చోట్ల 25,000. పంచాయతీకి ఉన్న రెవెన్యూ ఎంత? దాంట్లో నువ్వు ఎంత కక్కుర్తి పడినా నీకు మిగిలేదెంత? ఇదేది లేకుండా దిగాం కాబట్టి గెలవాలని ఓటుకి 5,000, 10,000 ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అయితే మినిమం 2 కోట్లు ఉంటే కానీ నువ్వు ఎమ్మెల్యేగా నిలబడలేని పరిస్థితి. 5 నుంచి 10 కోట్లు పెట్టుబడి పెడితే కానీ ఎంపీగా గెలవలేని పరిస్థితి. వాడు పెట్టుబడి పెడుతున్నాడు, వసూలు చేసుకుంటాడు. ఎలా వసూలు అవుతుంది? ఒకప్పుడైతే హైదరాబాదు రియల్ ఎస్టేటు ఇది ఉండేది కొంతవరకు, ఇప్పుడు కూడా కొంతవరకు ఉండొచ్చు, ఉంది. కానీ కొత్త మార్గాల్ని కనిపెట్టేశారు రాజకీయ నాయకులు. జనాల వీక్నెస్తో ఆటలు ఇవాళ చూస్తున్నారు మీరు. ఏంటి ఈ ఆన్లైన్ క్రెడిట్ మాఫియాలు? వాళ్ళు బెదిరిస్తున్నారు, మినిస్టర్లనే బెదిరించారు. నిజంగా ప్రభుత్వాలు వాళ్ళపై చర్యలు తీసుకోలేవంటారా? ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వం పూనుకుంటే ఈ వామపక్ష తీవ్రవాదం పైన చర్యలు తీసుకుంటుందో అలాగే అంతకంటే ఎక్కువ వీళ్ళపై తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్గా. కానీ జరగడం లేదు. కారణం ఏంటంటే ఎక్కడికక్కడ కొన్ని పార్టీల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని పార్టీల్లో తక్కువ ఉండొచ్చు. అదొక ఆదాయ వనరుగా రాజకీయ నాయకుడికి మారిపోయి ఉంటే అది సమస్య పోదండి. ఇవాళ కొన్ని సంవత్సరాల క్రితం నేను నెల్లూరు వెళితే ఆ నెల్లూరు ఉన్నత పోలీస్ అధికారి, అత్యున్నత పోలీస్ అధికారి నా శిష్యుడు నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. మాట్లాడుతూ సార్ చాలా పీస్ఫుల్ సార్ నెల్లూరు, అటు సైడు ఉంటే మాకు నక్సలిజం అని రకరకాల ఫ్యాక్షనిజం, నక్సలిజం అంటే నెల్లూరులో చాలా పీస్ఫుల్ పోస్టింగ్ సార్ అన్నాడు.
ఇవాళ నెల్లూరులో పరిస్థితి ఏమిటంటే డ్రగ్స్ వీధి వీధిలో నడుస్తున్నాయి. ఒక నెల్లూరులోనే కాదండి, ఎందు గరడు అందు లేదని సందేహం వలదు. తెలుగు రాష్ట్రాలు దాటిపోతే బాంబే, బెంగళూరు, అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో, ఇండియాలోనే కాదు అనేక దేశాల్లో ఈ డ్రగ్ మాఫియా ఇది ఒక ప్రపంచవ్యాప్త మాఫియా. బెట్టింగ్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఆన్లైన్ క్రెడిట్ మాఫియా, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్త మాఫియాలండి. ఇది కార్టెల్స్ ఇవి నడుపుతున్నాయి. జనాలకి ఏంటంటే ఇంగిత జ్ఞానం చచ్చింది, ఇన్స్టెంట్ ప్లెజర్ కావాలి. తాగడాన్ని రొమాంటిసైజ్ చేశారు. తాగడం ఎప్పటి నుంచో ఉండేది, కానీ ఆ మధ్యకాలంలో పత్రికలు కూడా పూనుకుని సోమవారం అయితే పబ్బుల్లో వచ్చిన ఫోటోల్ని గ్లామరైజ్ చేశారు. పబ్బులకు పోవడం గ్లామరస్గా మార్చారు. దాంతో తాగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు వాడు తాగుబోతూ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవడైనా తాగకుంటే వాడు పనికిరాని సన్నాసి కింద లెక్క. ఇవాళ గ్రామాల్లో పెద్దల్లో అప్పుడెప్పుడు దాక్కుని ఎక్కడో తాగేవాళ్ళు, ఇప్పుడు ఊరంతా నాట్యం చేస్తూ తాగుతున్నారు. తాగడం ఒకటో మెట్టయితే ఇంకా కిక్ రావాలి. కిక్ ఎలా వస్తుంది? డ్రగ్స్, రకరకాల డ్రగ్స్. డబ్బులు ఉన్నవాడికి కొంచెం సొఫిస్టికేటెడ్ LSDలు, డబ్బులు లేని వాళ్ళకి గంజాయి, కిక్కులు. సో ఇక్కడితో ఆగుతుందా? ఇది ఒక విష వలయం. ఎప్పుడైతే మీకు ఆ స్థాయి ఎనబ్రియేషన్ మత్తు బుర్రలోకి ఎక్కుతుందో, శరీరంలోకి ఎక్కుతుందో, విచక్షణ మరిచిపోవడం, ఇక లైంగిక అత్యాచారాలు, క్రైమ్స్, చైన్ స్నాచింగ్లు. ఇప్పుడు కాదండి, దాదాపు 8 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన ఒక అధికారి నాకు చెప్పిన మాట ఏంటంటే, సార్ మా జైల్లో ఉన్న వాళ్ళలో కనీసం 5గురిలో ఒకరు ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళంటే చైన్ స్నాచింగ్. ఎందుకు చైన్ స్నాచింగ్ అంటే సాయంత్రానికి గోల్డ్ ఫ్రెండ్కి పార్టీ ఇవ్వడానికి పబ్బులో డబ్బు కావాలి, ల్యాప్టాప్ అమ్మేశాడు, ఇంక మిగిలింది చైన్ స్నాచింగ్. సో ఇలా రేపన్నది లేదు. ఈరోజే శాశ్వతం, ఈరోజే నిజం, రేపు అనేది ఒక భ్రమ అని ఏమైతేనే ఇవాళ ఎంజాయ్ చేస్తే చాలు అనుకుని ఒకరు కాదు, ఇద్దరు కాదు, మెజారిటీ ఇలాగే నడుస్తున్నారండి. దాంతో ఎవరు ఆపాలి? పోలీస్ కానిస్టేబుల్స్లో బెట్టింగ్. తెలంగాణ రాష్ట్రంలో నాకున్న సమాచారం ప్రకారం ప్రతి 5గురిలో ఒకరు బెట్టింగ్ బానిసలు అయిపోయారు. సరే, వివిధ దశల్లో ఉన్నారు, డబ్బు కావాలి. రేపొద్దున వాళ్ళు కూడా ఈ స్మగ్లింగ్ చేశారనుకోండి, ఇంకా ఈ సమాజాన్ని ఎవడు కాపాడలేడండి. ఇప్పటికి ఏదో పాపం ఈగళ్ళని అది అని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో కొంత ఒక లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడలేదండి. కానీ వాళ్ళు హానెస్ట్గా ఉండాలి కదా, ఉండాలి, అది అవసరం, నడిపేది వాళ్ళే కదా. కానీ ప్రజల్లో ఉంటే కదండి, ముందుగా ప్రజల్లో ఇది ఉందనుకోండి. ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారండి, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రజలు బూతులు మాట్లాడడం మానేస్తే కదా. ఒక అభిప్రాయాన్ని చెబుతున్నప్పుడు ఎస్, ఆ వ్యక్తిపై ఆ వ్యక్తి చెప్పింది కరెక్ట్ కాదు, అక్కడ దాకా మాట్లాడకుండా ఆ వ్యక్తిని బూతులు పెట్టి తిట్టడం. ఇప్పుడు ఒకడు యూట్యూబ్ చేసుకునేవాడు మహిళల దుస్తులపై మాట్లాడుతూ ఆ చెప్పిన వాడిని, ఆ నటుడు చెప్పిన దాంతో నువ్వు తప్పు పట్టచ్చు, అది అభిప్రాయం. కానీ పచ్చి బూతులు పెడుతూ మహిళా ఉద్యమాన్ని లేవదీస్తున్నాడు. బూతులంటేనే మహిళల్ని తిట్టడం, మహిళల్ని కించపరచడం. అంటే ఇక ఇంగిత జ్ఞానం పోయి ఈ పిచ్చికి పరాకాష్ట అండి సమాజంలో. దీంతో ఎవరు రక్షించాలి? రాజకీయ నాయకుల్ని బూతులు మాట్లాడద్దు అంటే వింటారా? జనాలకు అదే ఎక్కుతుంది. కాబట్టి మనకి రాజకీయ నాయకులు కూడా అందరూ కాపోచుకుని మినహాయింపులు ఉండొచ్చు, పోటీలు పడి బూతులు మాట్లాడడం, పరుష పదజాలం వాడడం సంభవిస్తోంది. కాబట్టి నేనేమంటానంటే, రాజకీయ నాయకుల్లో మార్పు రాకముందే సమాజం కనుక మారితే, వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తే మనం బతకగలుగుతాం. లేకపోతే మనది కూడా వెనుజివేలా అయిపోతుంది. పొద్దున్న 8కి లేసావు, నిన్ను ఎవడో కిడ్నాప్ చేశారు, ఒక డ్రగ్ లార్డ్, వాడికి సమర్పించుకోవాలి, వాడు అడిగినంత నీ ఆస్తులు అమ్మి, అప్పుడే వాడు రిలీజ్ చేస్తాడు. లేకపోతే అక్కడే పాత్ర వేసేస్తాడు, చంపి అక్కడే సమాధి కడతాడు. పోలీస్ కేసు ఉండదు, ఏమీ జరగదు. మాఫియాల చేత ప్రభుత్వాలు బందీలు అయిపోయినాయండి దక్షిణ అమెరికా కాంటినెంట్లో. ఇంతకుముందు మెక్సికోలో ఎక్కువ ఉండేది, మెక్సికో ఇప్పుడు తక్కువ అండి. మెక్సికోలో ఉంది, బ్రెజిల్లో ఉంది, దానికంటే ఎక్కువ ఈ కొలంబియా, వెనిజువేలా, పెరు ఇలాంటి దేశాల్లో ఇంకా విపరీతం. అంటే ఇవన్నీ బయట నుంచే వస్తున్నాయి అంటారా? గంజాయి లోకల్గా ఇక్కడ పండిస్తున్నారండి. వరంగల్ కావచ్చు, పాడేరు కావచ్చు,
రైతుకి ఇప్పుడు రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళండి, ప్రజల్ని పార్ట్నర్స్ చేస్తారు మద్దతు రావడానికి. సో రైతులకు కొంత ఆదాయం, రైతుకి గిట్టుబాటు ధర లేదు కాబట్టి నువ్వు పండించు, వస్తే ఒక్కసారి దీంట్లో నష్టం వచ్చేది ఉండదు, లాభాల గని అని చెప్పి రైతుల్ని పండిస్తున్నారు. దీనివల్ల స్వయం ఉపాధి. ఇవాళ ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ లేవండి. 90స్లో సంవత్సరానికి ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, పోలీసు, సివిల్ సర్వీసెస్ ఎప్పుడు ఉండేది, ఇవన్నీ ఉండేది. యువత ముందు ఒక ఆశాజ్యోతి, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పాలి నేను. దానికోసం డిగ్రీ అయిపోయాక కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. దానివల్ల లైఫ్ స్కిల్స్, నాలెడ్జి, స్కిల్స్ పెంపొందేది. ఆ తర్వాత వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా జీవితంలో ఏ రంగంలోకి వెళ్ళినా రాణించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ తెలంగాణలో ఉదాహరణ తీసుకుంటే గత 15 ఏళ్లుగా 1-2 గ్రూప్ 1లే వచ్చినాయి. నోటిఫికేషన్స్ లేవు. నిరుద్యోగుల ముందు ఒక నిరాశ ప్రపంచం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి, ఇప్పుడు రావటం లేదు. దీంతో డబ్బులు కావాలి, విలాసాలకి బానిసైపోయారు. సెల్ ఫోన్ వాళ్ళ మెదడుని పాయిజనస్ చేసేసింది. కాబట్టి ఈ డ్రగ్ పెడ్లింగు, చైన్ స్నాచింగ్లు, ఇలా రకరకాల, నేను చెబితే నమ్మరండి, పరువు గల కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిలు కూడా, అందరూ కాదు, 1% కెమెరాల ముందు కూర్చుని ఫర్ ఓన్లీ యాప్స్ అని రకరకాల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, వాటి ముందు ప్రదర్శన చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఒక అమ్మాయి చూడు, ఆ అమ్మాయి పనిచేసి 15 లక్షలు సంపాదించిన నెలకి, నేను ఎందుకు చేయకూడదని 10 మంది ఆ దారిలో పడతారు. ఇవన్నీ మంచి చెడు పక్కన పెడదామండి, సస్టైనబుల్ కాదు. ఎన్ని రోజులు నువ్వు ఆ వృత్తిని నమ్ముకుంటావు? రీల్స్ చేసుకున్నావు, శరీరాన్ని చూపో, మళ్ళీ చూపితే అబ్బాయిలు కూడా కొంతమంది ఆ దారిలో ఉండాలి. నేను అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పట్లేదు. ఇది నువ్వు చదువుకోవాల్సిన వయసులో, నాలెడ్జ్ని, స్కిల్స్ని సంతరించుకోవాల్సిన వయసులో డబ్బు వ్యామోహంతో 4 కాలాల పాటు కూడా నిలవని ఇలాంటి వృత్తుల్లోకి వెళితే, డ్రగ్ స్మగ్లర్గా మారితే, చైన్ స్నాచర్గా మారితే, బెట్టింగ్ చేస్తే, రీల్స్ చేసుకొని బతకాలనుకుంటే, పిచ్చ యూట్యూబ్ బూతులు వీడియోలు పెట్టాలనుకుంటే, నగ్న ప్రదర్శనలతో కొన్ని చోట్ల ఉళ్ళమ్ముకొని బతికితే ఎంతకాలం నడుస్తుంది? ఆరోగ్యాన్ని, భవిష్యత్తుపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇవేది పట్టించుకోకుండా ఈరోజు గడిస్తే చాలు అనుకున్న స్థితికి యువతలో మెజారిటీ పీపుల్ నెట్టు వేయబడ్డారండి. ఇది సమస్య. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అందుతున్నాయి కదా అన్ని వైన్లు. తర్వాత అవునండి, ఇంకా అది ఒకటే మిగిలింది. ఆన్లైన్ డెలివరీ ఇస్తే ఇంకా అమ్మాయిల్లో ఇప్పటికంటే అంటే వైన్ షాపులో వెళ్ళి కొనాలంటే కొంచెం ఏదైనా ఇబ్బంది ఉందని కొంచెం తటపడేస్తున్నారు. ఎలాగో తెప్పించుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. హాస్టల్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు కనుక ఆన్లైన్ పెట్టారనుకోండి, వెంటనే బూస్ట్ అప్ సేల్స్. ఒకప్పుడు అండి, అంటే మగవాళ్ళు తాగితే గొప్ప అని చెప్పట్లేదండి, ఎవరు తాగినా ఆరోగ్యం. బట్ అమ్మాయిలు తాగితే వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందనేది సైన్స్. వాళ్ళ శరీరం, బాడీ నేచర్ ఎలా ఉంటుందంటే, సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఆన్ మేల్ అండ్ ఫీమేల్ పైన ఎక్కువ దుష్ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల్ని కనేవారు వాళ్ళు 1-2 సార్లు గనక గంజాయి తాగితే ఒక లేడీ, ఆ పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన అవలక్షణాలు వచ్చే అవకాశం అనేక రెట్లు పెరిగిపోతుంది. బ్రెజిల్లో, మెక్సికోలో ఇది సర్వసాధారణం అండి అమ్మాయిల్లో. దాంతో అక్కడ విపరీతంగా ఈ ఆటిజం పిల్లలు, ADHD పిల్లలు, విపరీతంగా కాంజెనిటల్ డిజార్డర్స్, హార్ట్లో హోల్ ఉన్న పిల్లలు విపరీతంగా పుడుతున్నారు. కారణం ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, దాని అర్థం మగాళ్ళు తాగొచ్చని కాదు. అవును, ఓకే, తాగడం తప్పన్నప్పుడు అందరికీ. బట్ ఈ విషయంలో బయలాజికల్గా మాట్లాడుకుంటే మహిళలు తాగడం, కానీ మీరు గమనించండి, ఇవన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతుందండి. 1970s దాకా టొబాకో, సిగరెట్లు తాగడం బాగా ఎక్కువ ఉండేది. 80s, 90sలో బాగా ప్రచారం చేసే ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్స్. టొబాకో ప్రోడక్ట్స్ బాగా తగ్గిపోయింది. ఎలా అని ఆలోచించారు వాళ్ళు. అమ్మాయిలు తాగడం ఇదొక ఫ్యాషన్ స్టేట్మెంటు, ఒక డైనమిజం అని దాన్ని సృష్టించారు. ఇప్పుడు అమ్మాయిలు, అలాగే డ్రింక్స్. మీరు హైదరాబాద్లో పేరున్న పబ్లకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ 40% అబ్బాయిలు ఉంటే 60% అమ్మాయిలు ఉంటున్నారు. అబ్బాయిలే ఒక్కోసారి సంయమనంగా
వ్యవహరిస్తుంటారు. తాగి పూర్తిగా కంట్రోల్ తప్పిన అమ్మాయిలు ప్రతి పబ్బులో వారాంతాల్లో మీకు కనీసం 10% కనిపిస్తారండి. అబ్బాయిలు బలవంతంగా వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది. షార్ట్స్ పేరుతో ఫ్రీగా వస్తున్న డ్రింక్లో ఒక్కొక్క షాట్ ఒక 5 నిమిషాల్లో 4 షాట్లు కొడుతున్న అమ్మాయిలు. అంటే వెర్రిలో కూడా పైసా ఒక పరాకాష్ట. ఏమవుతుంది, రేపు అనేది ఉండదా? మన బాడీ పార్ట్స్ ఉన్నాయి, ఇది ఏమీ లేకుండా ఇదే ప్రపంచం. నలుగురు అదే చేస్తున్నారు. నలుగురు ఏం చేస్తే నేను అదే చేస్తా. అదండి వాళ్ళ ట్రెండ్. మరి ఎట్లా దీన్ని ఎడ్యుకేషన్ అండి, కంట్రోల్ చేయడం. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి. దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటి, తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి, స్మోక్ చేస్తే వచ్చే నష్టాలు ఏమిటి, ఇంకా ఈ టీనేజ్ ఇన్ఫాక్చువేషన్, ప్రీ మెరైటల్ వివాహపూర్వపు లైంగిక సంబంధాలు, అనేక విషయాల గురించి మన పిల్లలకి వాళ్ళ వయసు బట్టి చెప్పాలండి. మన పుస్తకాలు ఎప్పుడూ 1980లో రాసినవండి. ఈ కొత్త సమస్యలన్నీ వచ్చాయి, సమాజంలో మార్పులు వచ్చినాయి. దీని గురించి ఏ సిలబస్లో కూడా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ ఎక్కడ ప్రస్తావనే లేదు. ఊహించలేదు కదా. జంక్ ఫుడ్ పిల్లల బ్రెయిన్ వాష్ అయిపోతుందండి. సగటు అబ్బాయి అమ్మాయి ఇవాళ తింటున్న దాంట్లో 80% జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. పాప్కార్న్ అక్కడ బటర్ ఫ్లేవర్ కోసం డయాసిటిన్ అనేది వాడతారండి. అది తింటే పాప్కార్న్ లంగ్ డిసీజ్ వస్తుంది. లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. 40 లక్షలు ఖర్చు పెట్టిన క్యూర్ కాదు. ఇది చర్చకు రాదు, జనాలకు తెలియదు. కాబట్టి మనం తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్ని ఈ మాఫియాలు, ఈ జంక్ ఫుడ్ మాఫియా వీళ్ళందరూ కూడా క్యాచ్ దెమ్ యంగ్ అని పట్టుకుంటున్నాయి. మనం కూడా వాళ్ళని వాళ్ళ బారిన పడకుండా సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళని మనం క్యాచ్ చేయాలి. పాజిటివ్గా పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేయాలి, తల్లిదండ్రుల్ని బ్రెయిన్ వాష్ చేయాలండి. ఓకే సార్, మరి కొన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. చాలా థ్యాంక్ యూ. నమస్కారం.